Hi to all, welcome back to my DSC Buddy ఛానల్. సో ఈ వీడియోలో అయితే సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం మీద బిట్స్ అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో అయితే దీని మీద 100 బిట్స్ అయితే పెట్టాను. వాటి కంటిన్యూషన్గా నెక్స్ట్ అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ బిట్ వచ్చి నిబంధన అనగా ఏంటి అని అడిగారు. సో నిబంధన అనగా ఏంటంటే మనకి అసహజ లేదా నిబంధిత ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన తెప్పించడం. అసహజ లేదా నిబంధిత ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన తెప్పించడాన్ని నిబంధనం అంటారు. నిబంధనం అంటే కృత్రిమంగా అని అర్థం. సహజంగా కాకుండా అసహజంగా కృత్రిమంగా సహజ ప్రతిస్పందన తెప్పించడాన్ని నిబంధన అంటారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నిబంధిత అభ్యసన విధానం ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. నిబంధిత అభ్యసన విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వాట్సన్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నిబంధిత అభ్యాసనం ఎన్ని విధాలుగా సంభవించవచ్చు అని అడిగారు. నిబంధిత అభ్యాసనం అనేది ఎన్ని విధాలుగా సంభవిస్తుంది అని అడిగారు. సో ఎన్ని విధాలుగా సంభవిస్తుంది అంటే 2 విధాలుగా సంభవిస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తర్వాత అసహజ నిబంధిత ఉద్దీపనను పరిచయం చేసి ఒకే విధమైన అభ్యస్త ప్రతిస్పందన ద్వారా అభ్యాసనం జరిగితే దానిని ఏమంటారు అని అడిగారు. సో ఏమవుతుంది అది మనకి పురోగమన నిబంధన అవుతుందా, తిరోగమన నిబంధన అవుతుందా, మందకోడి నిబంధన అవుతుందా, సమాంతర నిబంధన అవుతుందా? ఏ నిబంధన అవుతుంది? పురోగమన నిబంధన అవుతుంది. సో పురోగమన నిబంధన ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అసహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తర్వాత సహజ ఉద్దీపనను దానితో జోడించి అభ్యస్త ప్రతిస్పందన ఏర్పరిచి దానిని నిబంధిత ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను ఏమంటారు అని అడిగారు. ఇక్కడ ఫస్ట్ అసహజ ఉద్దీపన అనేది ముందుగా సమకూర్చాలి. తర్వాత సహజ ఉద్దీపనను దానితో జోడించి అభ్యస్త ప్రతిస్పందన ఏర్పరిచి తర్వాత దానిని నిబంధిత ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియ అన్నారు. సో అది ఏమవుతుంది అని అడిగారు. తిరోగమన నిబంధన అవుతుందా, మందకోడి నిబంధన అవుతుందా, పురోగమన నిబంధన అవుతుందా, అతివేగ నిబంధన అవుతుందా అని అడిగారు. సో ఏమవుతుందంటే ఇది మనకి మందకోడి నిబంధన అవుతుంది. మందకోడి నిబంధన ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పురోగమన నిబంధనకు ఉదాహరణ. పురోగమన నిబంధనకి ఉదాహరణ ఏంటి? సో పౌలో ప్రయోగం అవుతుందా, వాట్సన్ ఆల్బర్ట్ చేసిన ప్రయోగమా, స్కిన్నర్ ప్రయోగమా, ఏది కాదా? సో ఏదవుతుందంటే మనకి పురోగమన నిబంధన అనేది పావులో చేసిన ప్రయోగం అనేది పురోగమన నిబంధనకి ఉదాహరణ. పావులో ప్రయోగం అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మందకోడి నిబంధనకు ఉదాహరణ ఎవరి ప్రయోగం అవుతుందంటే వాట్సన్ ఆల్బర్ట్ చేసిన ప్రయోగం అనేది మందకోడి నిబంధనకి ఉదాహరణ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నిబంధిత అభ్యాసనం సమర్థవంతంగా జరగాలంటే సహజ అసహజ ఉద్దీపనల మధ్య ఉండవలసిన కాల వ్యవధి. నిబంధిత అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరగాలంటే సహజ అసహజ ఉద్దీపనల మధ్య కాల వ్యవధి అనేది ఎంత ఉండాలి అని అడిగారు. సో తక్కువగా ఉండాలా, లేదా ఎక్కువగా ఉండాలా, లేదా ప్రయోగాన్ని అనుసరించి ఉండాలా, లేదా నిర్ధారించలేమా? సో ఎంత ఉండాలి? కాల వ్యవధి అనేది తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటే సో ఉద్దీపన వల్ల వెంటనే మళ్ళీ గుర్తుకొస్తుంది. అదే ఎక్కువగా ఉంటే దాన్ని మళ్ళీ నిష్క్రియం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి తక్కువగా ఉండాలి.
నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధన అభ్యాసనం ఎన్ని రకాలు? నిబంధన అభ్యాసనం ఎన్ని రకాలు? ఎన్ని రకాలంటే 2 రకాలు. నిబంధన అభ్యాసనం అనేది 2 రకాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పావ్లోవ్ వాట్సన్ ప్రయోగాలు ఏ రకమైన నిబంధన అభ్యాసనానికి చెందినవి? సకారాత్మక నిబంధనక, నకారాత్మక నిబంధనమా, పునర్బలనానికి చెందినవా లేదా ప్రతిస్పందనకు చెందినవా? సో పావ్లోవ్ వాట్సన్ ప్రయోగాలు అనేవి ఏ రకమైన నిబంధనకి, ఏ రకమైన నిబంధన అభ్యాసనానికి చెందినవి? సో ఏ రకమైన అభ్యాసనానికి చెందిందో ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి చీకట్లో మాత్రమే సంచరించే బొద్దింక చీకటి ప్రాంతానికి వెళ్ళగానే అతి స్వల్పంగా షాక్ కొట్టేటట్లు చేస్తే కొద్ది కాలానికి చీకట్లో సంచరించడం మానివేస్తుంది. ఇది ఏ రకమైన నిబంధన అభ్యాసనం? ఏ రకమైన అభ్యాసన నిబంధనం అడిగారు. సో ఏ రకమైన అభ్యాసనం అంటే ఇది నకారాత్మక నిబంధనం అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధిత అభ్యాసనంలో అసహజ ఉద్దీపన లక్షణాలు ఒకే విధమైనవి అయితే, నిబంధిత అభ్యాసనంలో అసహజ ఉద్దీపన లక్షణాలు అనేవి ఒకే విధమైనవి అయితే అభ్యసనం చేసే వ్యక్తి చేసే ఉన్నత స్థాయి అభ్యసనం జరుపుతాడు. డాష్ చేసే ఉన్నత స్థాయి అభ్యసనం జరుపుతాను అడిగారు. సో ఇక్కడ ఉద్దీపన సామాన్యకరణ, ఉద్దీపన విచక్షణ, పునర్బలనం, ప్రతిస్పందన. సో దీని ఆశ్రయం అవుతుందంటే మనకి ఉద్దీపన సామాన్యకరణం. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఉద్దీపన సామాన్యకరణం. నెక్స్ట్ బిట్ వచ్చి పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనే అసహజ ప్రేరణ పట్ల ప్రతిస్పందన చూపిన కుక్క వేరొక రీతిలోని వైవిధ్యం గల శబ్దం కలిగించిన అభ్యస్త ప్రతిస్పందనకి గురి కాదు. ఇది ఏ ధర్మం? సో ఇది ఏ ధర్మం కిందకు వస్తుంది అని అడిగారు. సో దేని కిందకు వస్తుంది? ఇది ఏం చేశాడు ఇక్కడ పావ్లోవ్ ప్రయోగం గంట శబ్దం అనేది అసహజ ప్రేరణ. దాని పట్ల కుక్క చూపిన ప్రతిస్పందన అనేది వేరొక రీతిలో, అంటే వేరే ఒక శబ్దం కనుక వినిపించినట్లయితే ఆ శబ్దానికి అది ప్రతిస్పందన అనేది గురి కాదు అన్నాడు. సో ఇది ఏ ధర్మం కిందకు వస్తుంది? సో అక్కడ ఉద్దీపన విచక్షణ అనేది చూస్తుంది కాబట్టి ఉద్దీపన విచక్షణం అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సిరంజి గుచ్చుకున్నప్పుడు మాత్రమే చూపిన బాధ ఇంజెక్షన్ తయారు చేసే డాక్టర్ని చూసి అతడు నివసించే వీధి ప్రదేశం పట్ల కూడా భయాన్ని చూపడాన్ని ఈ కింది విధంగా పేర్కొనవచ్చు అని అడిగారు. సో కింది ఇచ్చిన వాటిల్లో ఏదే ఆన్సర్ అవుతుందంటే మనకి ఉద్దీపన సామాన్యకరణం, ఉద్దీపన విచక్షణ, ఉన్నత స్థాయి నిబంధిత ప్రతిస్పందన అన్నారు. సో అక్కడ పిల్లవాడు ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత రెండోసారి కూడా ఇంజెక్షన్ అంటే డాక్టర్ని చూసి అలాగే అతను నివసించే వీధి ప్రదేశం పట్ల కూడా భయాన్ని చూపడాన్ని ఈ కింద విధంగా పేర్కొనవచ్చు అన్నారు. సో ఇక్కడ ఏంటి అదే ఉన్నత స్థాయి నిబంధన అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డీకండిషనింగ్ అనగానేమి అని అడిగారు. డీకండిషనింగ్ అనగా ఏమి? సో డీకండిషనింగ్ అంటే ఏంటి? నిబంధిత ప్రతిస్పందన ఏర్పరచడమా, నిబంధిత ప్రతిస్పందనను పెంపొందించడమా, నిబంధిత ప్రతిస్పందన తొలగించడమా, ఏది కదా? సో ఏంటి డీకండిషనింగ్ అంటే? నిబంధిత ప్రతిస్పందనని తొలగించడాన్ని డీకండిషనింగ్ అంటాము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నిబంధిత ప్రతిస్పందన శాశ్వత్వంను ఎన్ని అంశాలుగా విభజించవచ్చు అని అడిగారు. ఎన్ని విధాలుగా విభజించవచ్చు అంటే 3 విధాలుగా విభజించవచ్చు. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధిత ప్రతిస్పందన శాశ్వతత్వంకు సంబంధించిన అంశం కానిది. సో కింద వాటిలో నిబంధిత ప్రతిస్పందన శాశ్వతంగా సంబంధించిన అంశం కానిది ఏది అని అడిగారు. సో ఏది కాదంటే విద్యా విషయక ప్రాధాన్యం అనేది
నిబంధిత ప్రతిస్పందన శాశ్వతంకి సంబంధించిన అంశం కాదు. విద్యా విషయక ప్రాధాన్యం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రయోగ విలుప్తీకరణం జరగడానికి కారణం. ప్రయోగ విలుప్తీకరణం జరగడానికి కారణం ఏంటి అని అడిగారు. సో ఏంటి? సహజ ప్రేరణ సమకూర్చకపోవడమా, అసహజ ఉద్దీపనను సమకూర్చకపోవడమా, అసహజ ఉద్దీపనను కొనసాగించడమా, పైవన్న. సో ఏదవుతుంది? దీని ఆన్సర్ వచ్చి సహజ ప్రేరణ సమకూర్చకపోవడం. సహజ ప్రేరణ అనేది సమకూర్చకపోవడం అనేది కారణం అన్నమాట ప్రయోగ విలుప్తీకరణానికి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధిత ప్రతిస్పందన బలవత్తరంగా ఉండడానికి చేయవలసిన పని ఏంటి అని అడిగారు. సో బలవత్తరంగా ఉండడానికి ఏం చేయాలి? అసహజ ప్రేరణ కల్పించాలా, సహజ ప్రేరణ ఇచ్చి పునర్బలనం చేయాలా, లేదా అసహజ ప్రేరణ తొలగించాలా, లేదా సహజ ప్రేరణ ఆపివేయాలా. సో ఏం చేయాలి? సహజ ప్రేరణ ఇచ్చి పునర్బలనం చేయటం. సహజ ప్రేరణ అనేది ఇచ్చి పునర్బలనం చేయటం అనేది చేయాలన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి గల మరొక పేరు. సో కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ఇంకొక పేరేంటి అంటే యాంత్రిక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ కార్యం అంటే పని దేంతో యాంత్రిక అంటే యంత్రం అని గుర్తుంచుకోండి. యంత్రంతో ఏం చేస్తాం? పని చేస్తాం. సో కార్యం అంటే పని. కార్యసాధక నిబంధన అనే యాంత్రిక నిబంధన సిద్ధాంతం అని పేరు. సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఈ కింది నిబంధనగా ప్రసిద్ధికెక్కింది. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది ఈ కింది నిబంధనగా ప్రసిద్ధికెక్కింది అన్నారు. సో ఏమని పిలుస్తారు దీన్ని? స్కిన్నర్ అంటే ఆర్ టైప్ నిబంధన అంటాం. స్కిన్నర్లో లాస్ట్ మనకి ఆర్ ఉంది కదా, స్కిన్నర్ ఆర్ పలుకుతుంది. సో ఆర్ టైప్ నిబంధన అని గుర్తుంచుకోండి. స్కిన్నర్ అంటే స్కిన్నర్ దాని లాస్ట్లో ఆర్ పలికింది కాబట్టి ఆర్ టైప్ నిబంధన. సో స్కిన్నర్ కార్యసాధక నిబంధనే ఆర్ టైప్ నిబంధనగా ప్రసిద్ధికెక్కింది. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ భావన ప్రకారం జీవి వ్యక్తం చేసే ప్రతిస్పందనలు ఎన్ని రకాలు? సో ఎన్ని రకాలుగా వ్యక్తం చేసిద్దని చెప్పారంటే మనకి 2 రకాలుగా వ్యక్తం చేసిద్దని చెప్పారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో ఏవి ఉద్దీపనకు ప్రతిగా జరిగే ప్రతిస్పందన ఏంటని అడిగారు. సో బయటికి వదిలిన ప్రతిస్పందనల, రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనల, రాబట్టిన అంతర్గత ప్రతిస్పందనల, బయటికి వదిలిన అంతర్గత ప్రతిస్పందన. సో వీటిలో ఏది ఉద్దీపనకు ప్రతిగా జరిగే ప్రతిస్పందన అని అడిగారు. సో ఏది? రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాటిలో ఉద్దీపన లేకపోయినా జరిగే ప్రతిస్పందనలు ఏవి అని అడిగారు. ఉద్దీపన లేకపోయినా జరిగే ప్రతిస్పందనలు ఏవి అని అడిగారు. ఉద్దీపన లేకపోయి జరిగే ప్రతిస్పందనలు ఏంటి? రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనల, బయటికి వదిలిన ప్రతిస్పందనల, రాబట్టిన అంతర్గత ప్రతిస్పందనల, బయటికి వదిలిన అంతర్గత ప్రతిస్పందన. సో దీంట్లో ఏదంటే మనకు ఆన్సర్ వచ్చి బయటికి వదిలిన ప్రతిస్పందనలు. సో ఇది ఉద్దీపన లేకపోయినా కూడా జరిగే ప్రతిస్పందన అనమాట, బయటికి వదిలిన ప్రతిస్పందనలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి
పావ్లోవ్ ప్రయోగంలో గల ప్రతిస్పందనలు ఏవి? పావ్లోవ్ ప్రయోగంలో గల ప్రతిస్పందన అనేది ఏదవుతుంది? రాబట్టిన బహిర్గత ప్రతిస్పందన అవుతుందా? బయటికి వదిలిన ప్రతిస్పందన అవుతుందా? రాబట్టిన అంతర్గత ప్రతిస్పందన అవుతుందా? బయటికి వదిలిన అంతర్గత ప్రతిస్పందన అవుతుందా? సో వీటిలో పావ్లోవ్ ప్రయోగంలో గల ప్రతిస్పందన ఏదవుతుందంటే మనకి రాబట్టిన బహిర్గత ప్రతిస్పందన అది. సో కుక్క నోట్లోంచి లాలాజలం అనేది స్రవించడం ఆ పావ్లోవ్ ప్రయోగం ఎంత స్రవిస్తుంది అని అసహజ కృత్రిమ దానికి గంట శబ్దం ద్వారా అలా లాలాజలాన్ని తీస్తారు కదా. సో అది రాబట్టిన బహిర్గత ప్రతిస్పందన. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి. సో నెక్స్ట్ బిట్ వచ్చి బయటికి వదిలిన ప్రతిస్పందనలు గల ప్రయోగం. సో ఏ ప్రయోగంలో బయటికి వదిలిన ప్రతిస్పందనలు ఉంది? పావ్లోవ్ ప్రయోగంలోనా, వాట్సన్ ప్రయోగమా, స్కిన్నర్ ప్రయోగమా, కోహ్లర్ ప్రయోగమా? సో వీటిలో బయటికి వదిలిన ప్రతిస్పందనలు గల ప్రయోగం ఏంటంటే స్కిన్నర్ ప్రయోగం. స్కిన్నర్ ప్రయోగం అనేది బయటికి వదిలిన ప్రతిస్పందనలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ నిర్వహించిన ప్రయోగంలో ఉపయోగించిన పేటిక పేరు. సో స్కిన్నర్ పేరు మీదే స్కిన్నర్ బాక్స్, స్కిన్నర్ పేటిక అనేది తయారు చేస్తారు కదా. సో స్కిన్నర్ నిర్వహించిన ప్రయోగంలో ఉపయోగించిన పేటిక స్కిన్నర్ బాక్స్ అనే పిలుస్తాము, స్కిన్నర్ బాక్స్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి పేటికలో అమర్చిన ఆహారపు ఆకృతి. పేటికలో అమర్చిన ఆహారం అనేది ఏ ఆకృతిలో ఉంది? పొడి రూపంలో ఉందా, గుళికల రూపంలో ఉందా, ద్రవ మిశ్రమమా, పైవన్న? సో పేటికలో అమర్చిన ఆహారం అనేది మనకి గుళికల ఆకుల రూపంలో ఉందన్నమాట. సో గుళికలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ స్కిన్నర్ పేటికలో ఆహారం ఉండు స్థానం. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి స్కిన్నర్ పేటికలో ఆహారం ఉండు స్థానం. స్కిన్నర్ పేటికలో ఆహారం ఎక్కడ ఉంచాడు? పీట వెనక భాగంలో ఉంచాడా, పీట ముందు భాగంలో ఉంచాడా, పీట పక్క భాగంలో ఉంచాడా, పై భాగంలో ఉంచాడా? ఎక్కడ ఉంచాడు ఆహారం అనేది? పీట వెనక భాగంలో ఉంచాడు. పీట వెనక భాగంలో ఆహారం అనేది ఉంచాడు. సో పీట వెనక భాగం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ ప్రయోగంలో పేటికలో ఉంచబడిన జంతువు ఏదని అడిగారు. స్కిన్నర్ ఏ జంతువు మీద ప్రయోగం చేశాడు? పిల్లి మీద చేశాడా, చిలక మీద చేశాడా, ఎలుక, కోడి? దేని మీద చేశాడు? ఎలుక మీద చేశాడు. స్కిన్నర్ ప్రయోగంలో పేటికలో ఉంచబడిన జంతువు ఏంటంటే ఎలుక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ బాక్స్లో ఉంచిన ఎలుక ముందుగా ఏ విధంగా ఉంటుంది? చలాకీగా ఉంటుందా, స్తబ్దంగా ఉంటుందా, బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా అని అడిగారు. సో ఎలా ఉంటుంది? ముందు స్తబ్దంగా ఉంటుంది. స్తబ్దంగా ఉంటుందన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. స్తబ్దంగా ఉంటుంది, ముందు నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ బాక్సులో ఉంచిన ఎలుక ఈ కింది విధంగా మీటాను నొక్కుతుంది. మీటాను పరిశీలించి మీటాను నొక్కుతుందా, ఆలోచనతో మీటాను నొక్కుతుందా, అటు ఇటు తిరిగే ప్రయత్నంలో మీటాను నొక్కుతుందా, పరిశీలించకుండానే చూడగానే మీటాను నొక్కుతుందా? ఎలా? ఫస్ట్ ఆ ఎలుక అనేది అటు ఇటు తిరిగే ప్రయత్నంలో మీటాను నొక్కుతుంది అనమాట. సో ఫస్ట్ ఆ ఎలుక స్తబ్దంగా ఉండి తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండే టైంలో ఆ మీటాన్ అనేది నొక్కుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏమిటి? నిబంధిత ఉద్దీపన అనేది ఏమిటి? ఆహారపు గుళికల, మీటాను నొక్కడమా, ఆహారం తినడమా? సో ఏంటి? నిబంధిత ఉద్దీపన అనేది మీట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన ఏమిటి అని అడిగారు. సో నిబంధిత ప్రతిస్పందన అనేది మీటాని నొక్కడం.
మీటాన్ని నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ ప్రయోగంలో నిర్నిబంధిత ప్రేరణ ఏమి? నిర్నిబంధిత ప్రేరణ ఏమిటి అని అడిగారు. మీటాని నొక్కడమా, ఆహారం తినడమా, మీటానా, ఆహారమా? సో వీటిలో ఏది నిర్నిబంధిత ప్రేరణ? ప్రేరణ ఏది కలిగిస్తుంది? నిర్నిబంధన అంటే సహజ అని అర్థం వస్తుంది నిర్నిబంధిత అంటే. సో నిర్నిబంధిత అంటే సహజ ప్రేరణ అనేది ఇక్కడ మనకి ఆహారం అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్కిన్నర్ ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిచర్య ఏమిటి? నిర్నిబంధిత ప్రతిచర్య ఏమిటి అని అడిగారు. సో నిర్నిబంధిత ప్రతిచర్య అనేది ఆహారాన్ని తినడమా, మీటాన్ని నొక్కడమా, ఆహారమా? వీటిలో ఏది నిర్నిబంధిత ప్రతిచర్య అంటే ఆహారాన్ని తినడం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి బోధనలో ఒక వినూత్న పద్ధతి అయిన కార్యక్రమయుత అభ్యాసనం, బోధనా యంత్రం మొదలగునవి ఈ కింది సిద్ధాంతం ఆధారంగా అభివృద్ధి చెందినవి అని అడిగారు. బోధనలో ఒక వినూత్న పద్ధతి అయిన కార్యక్రమత అభ్యాసనం ద్వారా కార్యక్రమత అభ్యాసనం అంటే బోధనా యంత్రం మొదలగునవి ఈ కింది సిద్ధాంతం ఆధారంగా అభివృద్ధి చెందినవి అని చెప్పారు. సో దేని ద్వారా? కార్యసాధక నిబంధన సిద్ధాంతం ద్వారా ఆధారంగా అభివృద్ధి చెందినవన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి శాస్త్రీయ నిబంధనను ఈ కింది రకమైన నిబంధన అంటారు. నిబంధనను ఈ కింది రకమైన నిబంధన అంటారు. సో మన స్కిన్నర్ ప్రయోగం చూసుకున్న స్కిన్నర్కి లాస్ట్లో ఆర్ ఉండిద్ది కాబట్టి ఆర్ టైప్ అని గుర్తుంచుకున్నాం. అలాగే శాస్త్రీయ నిబంధన అనేది మనకి ఎస్ టైప్ నిబంధన మనకుందే 2 నిబంధనలు, ఎస్ టైప్ నిబంధన, ఆర్ టైపు. స్కిన్నర్ దారి గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ ఎస్ టైప్, శాస్త్రీయ నిబంధన అనేది ఎస్ టైప్ అని మనకి గుర్తుండేది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఉద్దీపన ప్రాధాన్యమైన నిబంధన అనేది ఏమిటి అని అడిగారు. సో ఉద్దీపన ప్రాధాన్యమైన నిబంధన అనేది మనకి శాస్త్రీయ నిబంధన అనేది ఉద్దీపన ప్రాధాన్యమైన నిబంధన. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కార్యసాధక నిబంధన ఈ కింది సూత్రంపై ఆధారపడి ఉన్నది. కార్యసాధక నిబంధన అనేది కిందిచ్చిన సూత్రంపై ఆధారపడి ఉన్నది అని చెప్పారు. సో ఏ సూత్రం మీద ఆధారపడి ఉందంటే థారండైక్ ప్రతిపాదించిన ఫలిత నియమం మీద ఆధారపడి ఉన్నదన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సంజ్ఞానాత్మకవాదులు ప్రతిపాదించిన అభ్యాసన పద్ధతి అనేది ఏంటి అని అడిగారు. సో సంజ్ఞానాత్మకవాదులు ప్రతిపాదించిన అభ్యాసన పద్ధతి ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సంజ్ఞానాత్మకవాదాన్ని దీన్నే గెస్టాల్ట్ వాదం అంటారు. సో ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే గెస్టాల్ట్ వాదాలు మార్క్స్ వద్దమ, కట్కోఫ్కా, డబ్ల్యూజీ కోహ్లర్. సో వీళ్ళందరూ కూడా సంజ్ఞానాత్మకవాదాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళే. సో పై అందరూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో గెస్టాల్ట్ వాదాన్ని మార్క్స్ వద్దమ, కట్కోఫ్కా అండ్ డబ్ల్యూజీ కోహ్లర్. నెక్స్ట్ బిట్ వచ్చి గెస్టాల్ట్ వాదుల భావన ప్రకారం ఈ కింది వాటిలో సరి అయినది. సో గెస్టాల్ట్ వాదుల భావన ప్రకారం ఈ కింది వాటిలో సరి అయినది అని అడిగారు. సో ఏంటంటే విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం లభిస్తుంది అనేది గెస్టాల్ట్ వాదుల భావన అన్నమాట. విడివిడి భాగాల జ్ఞానం కంటే
కొద్ది కొద్దిగా చెప్పడం కన్నా అంశం మొత్తంగా కనుక ఒకేసారి అధ్యయనం చేస్తే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరంటే కోహిలర్, డబ్ల్యూజీ కోహిలర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అభ్యాసన అనేక యత్నాలు దోషాల వల్ల కాకుండా ఒక ఉద్దుటున మెదడులో మెరుపులా జనించిన పరిష్కార మార్గం అని తెలుపు సిద్ధాంతం. సో ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కోహిలర్ దేని మీద, సుల్తానా అనే ఒక చింపాంజీ మీద ప్రయోగం చేశారు కదా, దాంట్లో అది మెరుపు తటాన్న ఒక ఉద్దుటున మెరుపులో ఒక ఆలోచన అనేది వస్తుంది దానికి. సో అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి తారండైక్ నిర్వహించిన ప్రయోగంలో ఉన్న దోషాలను గమనించి కోహిలర్ చేసిన విమర్శ ఏంటి అని అడిగారు. సో ఏ విమర్శ చేశారంటే సమస్య కఠినత్వ స్థాయి, అంశాల పరిజ్ఞానం లేమి, అంశాల సమన్వయ అవకాశాల లేమి, పైవన్నీ. సో ఇవన్నీ కూడా చెప్పారు. సో పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనిషి తరువాత తెలివైన జంతువుగా ఈ కింది జంతువుని పరిగణించవచ్చు. సో మనిషి తర్వాత తెలివైన జంతువుగా దేన్నంటే చింపాంజీని చెప్పారనమాట. చింపాంజీ అనేది తెలివైన జంతువుగా చెప్పారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కోహిలర్ ఈ కింది జంతువుపై ప్రయోగం చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో దేని మీద ప్రయోగం చేశాడంటే కోహిలర్ చింపాంజీ మీద ప్రయోగం చేశాడు. చింపాంజీ మీద ప్రయోగం చేశారనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కోహిలర్ జరిపిన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరేంటి అని అడిగారు. సో కోహిలర్ జరిపిన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు సుల్తానానే చింపాంజీ మీద ప్రయోగం చేశారనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యాసం ఈ కింది విధంగా జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యాసం ప్రకారం ఎలా జరుగుతుంది? మెదడులో మెరుపుల జనించిన పరిష్కార మార్గం వల్ల. మెదడులో మెరుపుల జనించిన పరిష్కార మార్గం అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ యురేకా అనే అరుస్తూ సమాధానంతో సిద్ధం కావడం ఈ కింది అభ్యాసన విధానాన్ని సూచిస్తుంది. సో దేన్ని సూచిస్తుంది? ఒక్కసారిగా ఆయనకు కూడా పరిష్కారం అనేది లభించి యురేకాని అరుస్తారు. సో ఇది కూడా మనకి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాసన విధానం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం అంతర్దృష్టి అభ్యాసనం వల్ల తెలిపిన గణిత శాస్త్ర ప్రాధాన్యం గల అంకె. సో ఏ అంక అతని దగ్గరకు వచ్చిన కారు నెంబర్ చెప్తే ఈ నెంబర్ని చెప్పారు కదా, ఏ నెంబర్ అది? సో ఆ నెంబర్ ఏంటో కామెంట్ చేయండి. దానికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాటిలో యత్న దోష అభ్యాసనానికి సంబంధించిన అంశం కానిది. యత్న దోష అభ్యాసనానికి సంబంధించిన అంశం కానిది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఇది సంక్లిష్టమైన అభ్యాసన విధానం అనేది యత్న దోష అభ్యాసనానికి సంబంధించిన అంశం కాదనమాట. సంక్లిష్టమైన అభ్యాసన విధానం ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్దృష్టి అభ్యాసనంలో విద్యార్థి కింది విధానంలో సమస్య పరిష్కారాన్ని సాధిస్తాడు అని అన్నారు. సో ఏ విధానంలో? చేయడం ద్వారా అభ్యాసనం అనే విధానం ద్వారా సమస్యని పరిష్కరిస్తాడు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అయినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.